హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మ్యాంగో ఫామ్ చూపించే కదండి మీకు నేను. ఎందుకంటే ఆ తోటలోకి మామిడికాయలు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆ చెట్లు, ఆ తోట నాకు చాలా బాగా నచ్చింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి అక్కడ. సో మనం ఏంటంటే ఈరోజు మామిడికాయ పచ్చడి పడుతున్నాం కాబట్టి ఆ మామిడికాయ పచ్చడి వీడియో మీకు చేద్దామనే ఉద్దేశంతో నేను ఒక తోటలోకి పోయి ఆ మామిడికాయలు అంతా కూడా వీడియో తీసుకున్నాను. సో మనం అయితే రసాలు పట్టుకుంటున్నాం ఈ సంవత్సరం మామిడికాయ. మా రసాలు ఒక 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 6 మానికలండి. అంటే మా సైడ్ వచ్చేసి మానికలు అంటారు, కొంతమంది కేజీ లెక్కన పెడతారు. సో అది తర్వాత చెప్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం మామిడికాయలు తెచ్చుకొని ఒక 4 గంటలు 5 గంటలు అయితే నీళ్ళలో నానబెట్టుకున్నామండి బాగా. నీళ్ళలో నానబెట్టిన తర్వాత ముచ్చుకలు తీసేసి నానబెట్టిన తర్వాత దాన్ని మనం కటింగ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా 4 అవర్స్ అయిన తర్వాత అవన్నీ కూడా తీసి మళ్ళీ మనం ఇట్లా తుడుచుకుని చక్కగా ముక్కలైతే కటింగ్ చేసుకున్నామండి. సో కనిపిస్తుంది కదండి, ముక్కలన్నీ కూడా కటింగ్ చేసుకుని ప్రతి ముక్క ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు, మనం కత్తి పెడితే కట్ చేసినప్పుడు సైడ్ బ్లాక్ అలా ఏదో ఉంటుంది, ముక్క తెల్లగా ఉండాలి కదండి మనకి. కాబట్టి ఏంటంటే మనం శుభ్రంగా ప్రతి ముక్క క్లీన్ చేసుకుని మనం ఓపెన్గా అంటే వాళ్ళు ఉదయం మార్నింగ్ కోసామనుకోండి ఇట్లా తెల్లగా ఉండాలి ముక్క అంతా కూడా. వాళ్ళు మార్నింగ్ మొదలెట్టామనుకోండి ఈవినింగ్ వరకు అది ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టుకోవాలండి కంప్లీట్గా. ఎందుకంటే ముక్క ఎంత డ్రై అవుతే దాంట్లో వాటర్ అబ్జర్వ్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు ముక్క మనకు పచ్చడి పాడవదండి. సో నేను రసాలు ఎందుకు తీసుకున్నారంటే రసాలు పచ్చడి కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుందండి, అలాగే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మిగతాయి కూడా బాగుంటుంది. అట్లా నేను తీసుకుంది ఏంటంటే ఒక 50 కాయలు, దగ్గర 50 కాయలు తెచ్చామండి. 50 కాయలకి వచ్చేసి మనకు 6 మానికలు అయింది. సో ఇలా కట్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ముక్కలంతా కూడా ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం. మేము వచ్చేసి 11, 12 గంటలు కట్ చేసాం. ఈవినింగ్ 6 వరకు అయితే అట్లా ఉంచేస్తాం ఫ్యాన్ వేసుకుని. ఇది ఎండలో ఆరబెట్టకూడదు, ఓన్లీ నీళ్ళలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. దాంట్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేటట్టు మనం ఆరబెట్టుకోవాలండి అట్లా. సో నేను అలాగే మొత్తం కట్ చేసేసుకుని ఈ మొక్కలన్నీ ఇట్లా ఆరబెట్టుకున్నామండి. సో ఎక్కువగా మనకేంటంటే దీంట్లో తేమ ఉండకూడదు, తేమ ఉంటే పచ్చడి పాడైపోతుంది. సో ఇక్కడికి వచ్చేసప్పటికి మనకు 6 మానికలు అని చెప్పాను కదండి. మా సైడ్ మానికలు అంటారు, కొంతమంది కేజీలు అంటారు. సో నేను మానికల లెక్కే చెప్తానండి మీకు, ఎందుకంటే మాకు అలవాటు, మాకు వచ్చిందే కాబట్టి మేము అలాగే పట్టుకున్నాం కాబట్టి మేము అదే చెప్తాను. సో ఇక్కడికి వచ్చేసేపాటికి ఏంటంటే 6 మానికలకి 15 కేజీలు లెక్క వస్తుంది. అంటే మానిక వచ్చి 2.5 కేజీలు వస్తుంది కాబట్టి 6 మానికలకి 15 కేజీలు లెక్క అండి. సో మనం వచ్చేసి దానికి వచ్చేసి ఏంటంటే వేరుశనగ నూనె తెచ్చుకోవాలండి. వేరుశనగ నూనె, అట్లాగే కొంచెం పసుపు, కొంచెం తక్కువ కారం కూడా ఈ మధ్య అంతా కూడా మార్కెట్లో మంచి కారం దొరుకుతుంది కాబట్టి నేను ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాను అంతా కూడా. మెంతిపిండి, ఆవపిండి, అట్లా కారాలు 2 రకం తెచ్చుకున్నాను. ఎందుకంటే బళ్ళారి కారం అనేది కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అదే అయిపోకుండా కొంచెం చిల్లీ పౌడర్ వేరేది కూడా తీసుకొచ్చారు. సో అదొక ½ కేజీ, ఇదొక ½ కేజీ తెచ్చుకున్నాం. మనం ఏం చేస్తామంటే దీన్ని కొలుసుకోవాలండి. అరసాలతో కొలుసుకుంటే మనకి ఒక మానికి మనం ముక్కలు తీసుకున్నాం అనుకోండి, మనకు 6 మానికలు అయినాయి కదండి. ఒక మానికి వచ్చేసి ఒక అరసాడు కారం వేయాలండి. ఇప్పుడు ఎలా వేస్తున్నానో అట్లా. సో మనం ఫస్ట్ కారం అంతా తీసి పక్క పెట్టుకుని ఒక గిన్నెలో మనకి మొక్కలు కొలుసుకున్న తర్వాత మొక్కల్ని బట్టి మనం క్వాంటిటీ కలుపుకోవాలండి, కొలతలన్నీ కూడా. సో నేనేం చేశారంటే ఫస్ట్ కారం అంతా తీసేసి ఇట్లా చింపేసి వేరే ప్యాకెట్లో పోసాం. సో క్వాలిటీ చూసారా, కారం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన మార్కెట్లో ఇప్పుడు మంచిగానే అమ్ముతున్నారు, బజార్లో కూడా అంతా క్వాలిటీ కారం అమ్ముతున్నారు. కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే ఈ మిరపకాయలు తెచ్చుకోవడం, పట్టించుకోవడం ఎంత ప్రాసెస్ కంటే కొంచెం కారం దొరికితే మాత్రం తెచ్చేసుకోవచ్చు. నేను అట్లా 6 మానికలకి 6 అరసాలు కారం అయితే కొలిసి పెట్టుకున్నామండి. తర్వాత మెంతిపిండి, ఆవపిండి వచ్చేసి మెంతిపిండి ½ కేజీ తెచ్చామండి. ఆవపిండి ½ కేజీ తీసుకొచ్చాం, మెంతిపిండి ½ కిలో తీసుకొచ్చాం. ఎందుకంటే మెంతిపిండి తక్కువ ఉండాలి, ఆవపిండి ఎక్కువ ఉండాలి. కాబట్టి మనకి గ్రేవీ బాగా రావాలంటే మాత్రం కంపల్సరీ ఆవపిండి ఎక్కువ ఉండాలండి. ఆవపిండి కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ మెంతిపిండి ఎక్కువైతే మాత్రం మనకి పచ్చడి అంతా చేదొచ్చేస్తుంది. సో దాని గురించి నేనేం చేశారంటే మొత్తం అన్నీనండి బయట ఓపెన్ మార్కెట్లోనే బయట కొనుక్కొచ్చాం. చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఇట్లా అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం. కొంచెం పసుపు, అరకిలో ఆవపిండి, ½ కిలో మెంతిపిండి, ఇదంతా కారంలో వేసేసాం. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం. మీకు ఇక్కడ తెలుస్తుంది చూసారా, ఇక్కడే తెలుస్తుంది మనకి కారం మెంతిపిండి, ఆవపిండి ఇక్కడే తెలుస్తుంది మనకి మంచిగా. అంటే క్వాలిటీ చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్గా తెల్లగా ఉంది మనకి ఆ కలర్ అనేది. సో అట్లా మేమేం చేస్తామంటే ఒక మానికి వచ్చేసి ఒక అరసాడు కారం, ఒక అరసాడు మెంతిపిండి, ఆవపిండి, ఒక అరసాడు ఉప్పు అండి. ఇదే లెక్క, మాకు తెలిసినంతవరకు ఇదే లెక్క. అయితే మేమేం చేస్తామంటే ఆవపిండి, మెంతిపిండి మనకి 4 అరసాలు అయిందండి. సో సరిపోతుంది, ఎక్కువైనా మరీ చేదొచ్చేస్తాను. మేము 4 అరసాలు సరిపెట్టేస్తాం. మీరైతే కావాలంటే వేసుకోవచ్చు. అప్పుడేంటి గుజ్జు ఇంకెక్కువ, పచ్చడి బాగా గుజ్జు ఎక్కువ వస్తుంది.
కావాల్సినోళ్ళు అలా చేసుకోవచ్చు. అవసరం లేనోళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు. ఏం పాడవదండి. దీనికి క్వాంటిటీ ఎక్కువ తక్కువ ఏమి ఉండదండి. ఓన్లీ కారం, ఉప్పు మాత్రం మనకు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఉప్పు తగ్గితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. సో, ఒక అరసాడుకి ఒక ఒక మానిక్కి ఒక అరసాడు కంపల్సరీ వేయాల్సిందేనండి ఉప్పు అన్నది. తగ్గితే మాత్రం పాడైపోతుంది. మేమన్నీ ఇట్లా ఒక పెద్ద గిన్నెలో తీసుకొని కంప్లీట్‌గా దాన్ని మిక్స్ చేసామండి అట్లా అన్నీ గూడా. ఇట్లా మొత్తం కలవాలండి మనకి. కారం, ఉప్పు అన్నీ కలవాలి. అట్లాగే దీనికి ఏం చేశారంటే నేను 1 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 3 కేజీల నూనె తీసుకొచ్చారండి. 3 కేజీల నూనె కూడా సరిపోలేదు. నెక్స్ట్ మళ్ళీ తెచ్చి కలుపుకున్న తర్వాత అంటే మేము నూనె ఎక్కువ ఉంటే పచ్చడి పాడవదని చెప్పి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం. ఇక్కడ ఉప్పు కూడా అలాగే ఒక మానికి ఒక అరసాలు వేసామండి. అంటే మేము ఆరేయాలి. ఆరైతే కొంచెం ఎక్కువ అవుద్దని ప్రాబ్లం 5.5 అరసాలు వేసాం ఫస్ట్ అయితే. తర్వాత మళ్ళీ రెండోసారి కలిపినప్పుడైతే మళ్ళీ బ్యాలెన్స్ కూడా వేసుకున్నాం. 6 అరసాలు పట్టేసింది. కంప్లీట్‌గా ఒకటికి ఒకటి పట్టిందండి. మానికి ఒక అరసాడు ఉప్పు, ఒక అరసాడు కారం, ఒక అరసాడు ఆవపిండి, మెంతిపిండి. సో, అట్లా ప్రతీది కూడా పర్ఫెక్ట్ కొలత అండి అది. పర్ఫెక్ట్ కొలత కాబట్టి ఇది అరసాలు అంటారండి. అంటే వెనకటి రోజుల్లో ఇది వాడేవారు. ఇప్పుడైతే ఎవరిలో ఉండదు అది. సో, మాకైతే అది అలవాటు. అట్లాగే మనం వచ్చి 1 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి ఇక్కడ. ఈ కేజీ వెల్లుల్లిపాయలు ఏంటంటే నాకు తెలిసి తక్కువేనండి. వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. సో, 1 కేజీ సరిపోతుందనే ఉద్దేశంతో 1 కేజీ అయితే తీసుకున్నాం. ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి క్లీన్ చేసి పొట్టొలిసి పక్క పెట్టుకున్నామండి. కొంతమంది డైరెక్ట్‌గా పొట్టొలుసుకోకుండా డైరెక్ట్‌గా ఏసేసుకుంటారు. నాకు అలా కూడా ఇష్టం. అట్లా కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పాయలేరేసి కొంచెం మిక్సీ రఫ్ అండ్ టఫ్‌గా ఏసేసి అది కూడా కలుపుతున్నామండి. అలా ఎందుకంటే ఫ్లేవర్ వస్తదండి. ఇట్లా మనం కొంచెం కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చ తొక్కేసేసి పచ్చట్లో వేస్తే గనక మనకు ఆ పచ్చడి చాలా ఫ్లేవర్ వస్తదండి. సో, ఇట్లా ప్రతీది కూడా మనం ఉన్నయి మొత్తం కలిపేసుకొని ఇట్లా ఒక పెద్ద డెక్ష అంటే చిన్నది కాదు. మనం కొంచెం పెద్దగా ఉన్న దాంట్లో కలుపుకుంటే మనకు కంఫర్ట్‌గా ఉంటదండి అదంతా కూడా. అట్లా ఏది చేసినా తడి అయితే ఉండకూడదండి. మనం తీసుకున్న గిన్నె గానీ, మన చెయ్యి గానీ ఎక్కడ కూడా తడి అంటూ తగలకూడదు. తడి తగిలితే మాత్రం పచ్చడి ఆటోమేటిక్‌గా పాడైపోతుంది. అందుకే ఎక్కడ కూడా మేము తడి తగలకోకుండా తీసుకున్నాం. కేర్ తీసుకున్నాం. ఎందుకంటే ఏర్ అంతా ఉండాలి కాబట్టి మనకు పచ్చడి అది చాలా జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. సో, మేము అదే పని చేసాం. సో, ఈ సంవత్సరం ఏంటంటే నేను గైడెన్స్ ఇస్తుంటే మా ఫ్రెండ్ కలిపాడు పచ్చడైతే. సో, మా ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేదు. దానివల్ల ఏంటంటే నేను గైడెన్స్ మీద అతను చేస్తున్నాడు అంతా కూడా. ఇక్కడ ఏమైందంటే పక్కన 1 కేజీ నూనె తీసుకున్నామండి. 1 కేజీ 1 ½ కేజీ తీసుకున్నాం ఫస్ట్. తర్వాత హాఫ్ కేజీ కూడా తీసుకున్నాం. మొత్తం 2 కేజీలు పట్టిందండి ఇక్కడ ఆయిల్. ఎందుకంటే మనకు ముక్కలు మునగాలి కాబట్టి 2 కేజీల ఆయిల్ ఇట్లా సెపరేట్‌గా ఇంకో గిన్నె తీసుకోవాలండి. ఇలా గిన్నె తీసుకొని ఆయిల్ మొత్తం దాంట్లో పోసుకొని మనం మా వాడు తీసేసేయమంటే ఒక్కొక్క డ్రాప్ కూడా పండేస్తున్నాడు. ఎందుకంటే అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు ప్రతి డ్రాప్ కూడా కిందకి వదలుకోకుండా దాంట్లోనే ఉంచుతున్నాడు. సో, ఇట్లా మేము 1 ½ ఆయిలే పోసుకున్నాం. తర్వాత బ్యాలెన్స్ మళ్ళీ పోసేస్తామండి. ఎందుకంటే అది చాలలేదని పోసాం. సో, ఇప్పుడు ప్రతి మొక్క మన దగ్గర ఉన్న మామిడికాయ మొక్కలన్నీ కూడా మనం ఫస్ట్ ఆయిల్‌లో డీప్ చేయాలండి. ఆయిల్‌లో డీప్ చేయడం ఏమవుతుందంటే ఆయిల్ ఫస్ట్ పట్టుకుంటే ఆ లేయర్ గట్టిపడుతుందండి మామిడికాయ మొక్క. ఫస్ట్ ఆయిల్ తగిలితే ఆ మామిడికాయ ముక్క అనేది మెత్తపడుకోకుండా ఫస్ట్ గట్టిగా అవుతుంది. తర్వాత ఆయిల్ డీప్ చేసిన ముక్కలు తీసి ఇప్పుడు మనం కలుపుకొని ఉప్పు కారంలో వేసుకోవాలి. సో, ఉప్పు కారంలో కలుపుకొని తీసుకుని పక్కన మన దగ్గర జాడీలు ఉంటే జాడీలు, ప్లాస్టికు ఇప్పుడంతా కూడా బయట వచ్చేసిన ప్లాస్టిక్ బకెట్లు వస్తున్నాయి. ఆల్మోస్ట్ అందరిలో ఇలాంటివే ఉంటున్నాయి. అట్లా కలిపేసుకొని ప్రతీది కూడా ఆ మిగిలిపోయిన ఉప్పు కారం అని ఉంటే దానిపైన వేసుకొని బ్యాలెన్స్ మిగిలిపోయిన నూనె కూడా పైన ఇలా పోసేసుకోవాలండి. నూనె మిగులుతుంది కొంచెం. ఆ ఉన్న నూనె మొత్తం కూడా దీనిపైన ఇలా పోసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక ప్రాసెస్ పూర్తవుతుంది ఇక్కడికి. ఇట్లా ఉన్న నూనె మొత్తం కూడా ఇలా పైన పోసేసుకోవాలి. సో, ఇదంతా కూడా ఎక్కడ కూడా తడి తగలకూడదు. ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా తడి తగలకూడదు. అట్లాగే ముక్క అనేది గరిటెలు పెట్టినా, ఏం పెట్టినా, చేయి పెట్టినా నీట్‌గా ఉంటే మనకి ఆ పచ్చడి పాడవదండి. సో, ఇట్లా మేమైతే ఆ రోజు ప్రాసెస్ పూర్తి చేసాం. ఇది ఈవినింగు 7కో, 8కో కలుపుతున్నాం. మార్నింగ్ 11 గంటలకు ముక్కలు కట్ చేస్తే ఈవినింగ్ రాత్రి 7, 8ంటికైతే మేము ఆ పచ్చడి కలుపుతున్నామండి. సో, ఇట్లా 2 బకెట్లు తీసుకున్నాం. మరి నిండుగా ఏస్తే పొంగుద్దానని దాంట్లో హాఫ్, దీంట్లో హాఫ్ వేసుకున్నాం. 35కి వచ్చిందండి మనకి. ఇది 6 మానికల పచ్చడండి. అంటే ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 3 అనుకోండి. సరే అయిపోయింది. ఇది థర్డ్ డే అండి. థర్డ్ డేకి వచ్చేపాటికి చూస్తారా ఎంత కిందకెళ్ళిపోయింది ఆ పచ్చడి అనేది. మనకేంటంటే మనం స్టార్టింగ్ చేసినప్పుడేమో ఎక్కువగా అనిపిస్తుంది. నిండుగా వచ్చింది. ఇప్పుడు తీరా చూసేపాటికి మనకి పచ్చడి చాలా కిందకెళ్ళిపోయింది. అంటే మనకి అది పచ్చడిలో నూనెలో నానేపాటికి ముక్క డౌన్ అయిపోయి మొత్తం కలిసిపోతుంది. ముక్క డచ్ అనేది అయిపోతుంది. సో, అట్లా మనకి అదంతా కూడా తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ దాన్ని సెకండ్ డే కలుపుకోవాలండి పచ్చడి అంతా కూడా.
సెకండ్ డే ఒకసారి కలపాలి. థర్డ్ డే కలపాలి. సెకండ్ డే అయితే ఇట్లా గరిటె పెట్టి కలుపుకుంటే సరిపోతుంది గానీ, థర్డ్ డే అనేపాటికి కంప్లీట్‌గా మళ్ళీ తీసుకొని మనం ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారా నూనె ఎలా వస్తుంది దీంట్లో నుంచి. అంటే మనకు నూనె ఇందాక పోసిన నూనె ఎక్కువ పోయకూడదు. ఫస్ట్ టైమ్ ఎక్కువ నూనె పోస్తే ఏమవుద్దంటే ఉప్పు కరగదు. అందువల్ల దానికి సరిపడా నూనె ఏసుకోవాలి మనం. ఓవర్‌గా ఏస్తే ఉప్పు అనేది కరగదండి. అందుకే కల్లుప్పు చాలామంది ఏస్తారు గానీ, మనం కల్లుప్పు ఏయకుండా కొట్టునుప్పే దొరుకుతుంది ఒకటి మార్కెట్‌లో. కొట్టునుప్పు తెచ్చుకున్నాం. కల్లుప్పు ఏస్తే ఏమవుతుంది మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలా కలుపుకోవాలండి పచ్చడి. అంత రిస్క్ ఎవరు తీసుకోరు కాబట్టి మనం దాని జోలికెళ్ళలేదు. అంటే కొన్ని ప్రాసెస్ ఇప్పుడు చాలామంది అలాగే చేస్తారండి. వెనకటి నుంచి వచ్చే ఆచారాలు ఉన్నోళ్ళు ఏంటంటే కంప్లీట్ కల్లుప్పే పోసుకుంటారు. సో, మనం పొద్దున్న, ఈవినింగ్ అదంతా కలపాలంటే అయ్యేది కాదు కాబట్టి, మనం కొట్టునుప్పే తెచ్చుకున్నామండి మార్కెట్‌లో. ఇక్కడ వచ్చేసేపాటికి మనం 5:30 అరసాల పోసాం కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఒక హాఫ్ అరసాలు తగ్గుతుందనండి. పచ్చడి గనక ఉప్పు లేకపోతే పాడైపోతుంది. సో, మిగతా బ్యాలెన్స్ అరసాడు కూడా పోసేసామండి. పోసేసి ఇక్కడ బ్యాలెన్స్ మిగిలిన మనం 2 ప్యాకెట్లు వాడాం. ఇప్పుడు మూడో ప్యాకెట్ కూడా పోసాము నూనె. నాకు అనిపించింది మూడో ప్యాకెట్ కూడా చాలదామని అనిపించింది. ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటే ఆ పచ్చడి త్వరగా పాడవుతండి. అట్లా అని చెప్పి ఓవర్‌గా ఏం కూడా పొయ్యే అవసరం లేదు కానీ 3 మానికలు సరిపోద్ది. 6 మానికలు 3 కేజీలు సరిపోతుంది లెక్క ప్రకారం. మనకు కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు. చాలామంది కొంచెం నూనె ఎక్కువ ఇష్టపడతారు పైన తేలుతా ఉంటే. సో, ఇట్లా మనం అంతా కంప్లీట్‌గా ఉన్నదంతా ఒక దాంట్లో వేసుకొని మనకు ఉప్పు చూసుకొని కలుపుకోవాలండి. మా వాడు చాలా ఓపికగా చక్కగా కలుపుతున్నాడండి అట్లా అంతా కూడా. అంటే కింద పాకోకుండా చాలా నీట్‌గా గిన్నె అయితే నిండిపోయిందండి కంప్లీట్‌గా. సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఓపికగా కలుపుతున్నాడు అంతా కూడా. ఇది ఎప్పుడవుతుందంటే ఆయిల్ ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ డేకి అయ్యేపాటికి పైకొస్తుంది. ఇప్పుడు మనం ఎంత ఆయిల్ పోసినా మొక్క మనకి లోపల కనిపించదు. బట్ సెకండ్ డే, థర్డ్ డేకి వెళ్ళేపాటికి ఏమవుతుందంటే మనం తీసి పక్కకు పెట్టేసుకున్నాక నూనె అంతా పైకి తేలుతుంది. అప్పుడు మనకు తగ్గింది అనుకుంటే మాత్రం అప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. ఈలోపు అయితే అవసరంలా. ఇది పచ్చడి చూస్తే ఎంత కలర్‌ఫుల్‌గా వస్తుందో. సో, మనం కూడా ఈ తడ పచ్చడి అయితే పర్ఫెక్ట్‌గా పట్టాం. లాస్ట్ ఇయర్ పెట్టామండి. అట్లా ఈ సంవత్సరం కూడా పర్ఫెక్ట్‌గా పట్టుకున్నాం పచ్చడి. లాస్ట్ ఇయర్ 3 మానికలు పెట్టాం. ఈ సంవత్సరం 6 మానికలు పెట్టామండి. సో, పక్కా కొలతలతో ఎలా అయితే మనం పట్టుకుంటే మాత్రం మనం ఎవరైనా చేసుకోవచ్చండి. క్వాంటిటీ తెలిస్తే కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తెలిస్తే మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎవరు కూడా లేరు. మనమే పచ్చడి పట్టుకొని ముగ్గురం కూర్చొని హ్యాపీ పచ్చడి పెట్టేసుకున్నాం ఇక్కడ. ఇట్లా కలపడం అయిపోయింది కదండీ! చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇప్పుడే నూనె కనిపిస్తుంది మీకు తేలుతా. సో, ఇంకొంచెం ఎక్కువ ఉండాలండి. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం అండి. చూడండి ఎంత రెడ్ కలర్‌లో కారం ఉంది. మంచి క్వాలిటీ కారం మనం తెచ్చుకుంటే సంవత్సరం మొత్తం నిలబడద్ది కాబట్టి మంచి కారం మనకు కావాలి. ఇంక ఇక్కడ ఏది కాదు మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 క్వాలిటీ కారం. అది కూడా బళ్ళారి కారం అయితే మాత్రం పర్ఫెక్ట్ అండి. పచ్చడిలో బళ్ళారి కారం పర్ఫెక్ట్. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి తింటున్నాం కాబట్టి కారం ఎక్కువ ఉన్నది వేస్తే మాత్రం మనం మంటొచ్చేస్తది. అంత మంట తినలేం కాబట్టి తక్కువ కారం ఉన్నది బళ్ళారి కారమే. సో, పాసిబుల్ అయిన వాళ్ళు మాత్రం బయట మార్కెట్‌లో కొనుక్కొచ్చుకోవచ్చు బళ్ళారి కారాన్ని. లేదంటే మిరపకాయలు వస్తున్నాయి. అవి కూడా ఏదైనా సరే అటు ఇటు ఒక రూ. 50 తేడా వస్తది తప్పించి పెద్దగా అయితే డిఫరెన్స్ ఏమి లేదండి. కాయలు కొని మనం కారం పట్టి ఆడిస్తానికి. సో, ఇక్కడ వచ్చేసేపాటికి మనమైతే డైరెక్ట్‌గానే తెచ్చుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా డైరెక్ట్‌గా తెచ్చుకున్నాం. పచ్చడి ఏం పాడవలేదు మనకి. అందుకే ఈ సంవత్సరం కూడా మనం డైరెక్ట్‌గానే బళ్ళారి కారం తెచ్చేసుకున్నాం. ప్రతీది కూడా మార్కెట్‌లో కొనుక్కుని తెచ్చుకున్నాం. ఈరోజు అంతా కూడా వాళ్ళు కూడా మంచి క్వాలిటీతో చాలామంది చేసేసి అమ్ముతున్నారు బయట పెద్ద సూపర్ మార్కెట్‌లో ఆటిల్లో. సో, క్వాలిటీ ఉన్నది అమ్ముతారు కాబట్టి వాళ్ళు భయపడకుండా మనం తెచ్చుకోవచ్చండి. ఏం పర్లేదు. అట్లా మనం కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కూడా మనం ఏదైతే తీసుకొని స్టాండర్డ్‌గా ఇప్పుడు మనం ఈ బకెట్స్ ఎక్కువ జాడీలు ఉంటాయి కదండీ! జాడీలో ఉన్నవాళ్ళు జాడీలు ఉంచుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఇళ్ళలో జాడీలు లేవు. ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటది. దాన్ని జాగ్రత్త చేయడం కష్టం అని చెప్పి అట్లాంటి వస్తువులే ఉండవు అందరిళ్ళల్లో. సో, కాబట్టి మనం ఏ బకెట్ అయితే తీసుకున్నామో అదే బకెట్‌లోకి ఫుల్‌గా పెట్టుకోకుండా హాఫ్ పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ పొంగుతుందండి. వేసవికాలం అనేపాటికి ఏమవుతుందంటే ఆయిల్ పైకి పొంగుతూ వస్తది. సో, ఆయిల్ పొంగినప్పుడు ఏమవుతుందంటే పచ్చడి అంతా ఆయిల్ బయటకొచ్చి పచ్చడి ఖరాబ్ అయిపోద్ది ప్లేస్ అంతా. సో, వీలైనంత వరకు తక్కువ పెట్టుకుని బకెట్‌ల్లో ఇంకా మనకు కావాలంటే ఇంకొక హాఫ్ కేజీ, ఒక కేజీ దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు. బట్ హాఫ్ కేజీ సరిపోతుంది. ఎక్కువైపోతుంది ఇప్పుడు దీనికి. ఈ రోజు తెలీదు కానీ నెక్స్ట్ డేకి అయితే మాత్రం ఎప్పుడైనా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి బాగా. ఎందుకంటే ఒక 4 రోజులు, 5 రోజులు తేలుతుంది. చూసారు ఇప్పుడు మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేపాటికి ఆ నూనె పైకి తేలి కనిపిస్తుంది. సో, రేపొద్దున కనేపాటికి కంప్లీట్‌గా ఆ పచ్చడి కనపడుకోకుండా మనకి నూనె కనపడుతుంది. అండ్ ఫైనల్‌గా వచ్చేసేపాటికి మనకి మనం పచ్చడి పట్టుకున్నామంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటండి? చక్కగా లాస్ట్‌లో మిగిలిపోయిన అన్నం ఆ పచ్చడిలో కొంచెం అన్నం వేసుకొని అది అన్నం కలుపుకొని తింటే అసలు టేస్ట్ అనేది మర్చిపోం. మనం పచ్చడి పట్టినంత ఒక ఎత్తు. అదొక ముద్ద తింటుంటే మాత్రం ఫైనల్‌గా ఇది ఏ ఇంట్లో అయినా సరే పచ్చడి కలిపిన తర్వాత అన్నం కలిపి ముద్ద తినని వాళ్ళు ఎవరు ఉండరండి. ఎవ్రీథింగ్ ప్రతి ఇంట్లో కూడా పచ్చడి కలిపామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చుట్టూ అందరూ కూర్చుంటారు.
అసలు చూడండి మీరు ఎవరైనా సరే ఇంత టేస్ట్ ఫుడ్ ఎవరైనా తినలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెళ్ళినా సరే ఆవకాయ కలిపిన తర్వాత అన్నం తినకుండా ఎవ్వరు ఉండరు. బట్ నాకు కూడా చాలా ఇష్టం అట్లా అన్నం కలుపుకొని అలా వెల్లుల్లిపాయలు పెట్టి తినటం అనేది. చూసారా ఎంత రెడ్ కలర్‌లో ఉంది అన్నం కూడా. చాలా రెడ్ కలర్‌లో ఉంది. అసలు కారం అంటూ లేదండి. చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకైతే కారం గూడా. ఎందుకంటే కారం ఎక్కువుంటే మనం తినలేం పచ్చడి. సో, కాబట్టి మనకు కొంచెం టేస్ట్ తగ్గినా కారం అనిపించకపోయినా మనం పచ్చడి తినాలంటే మాత్రం కొంచెం బళ్ళారి కారం వాడుకుంటే మాత్రం డెఫినెట్‌గా పచ్చడి బావుంటది. నేను నేనైతే ఖచ్చితంగా బళ్ళారి కారం వాడుకోమని చెప్తా. ఎందుకంటే మనకు పచ్చడి టేస్ట్ కావాలన్నా, ఎక్కువ కాలం నిలబడాలన్నా సరే తప్పనిసరిగా మనం బళ్ళారి కారం వాడుకోవాలి. ఇప్పుడు నా చేయి చూసారా ఎంత రెడ్ కలర్‌లో కనిపిస్తుందో. అట్లకి పచ్చడి కూడా సూపర్ టేస్ట్ ఉందండి. ఇట్లా ఈ నేను చెప్పిన కొలతలో గనుక మీరు కంపల్సరీ పట్టుకోండి. మీకు టేస్ట్ మీకే అర్థమవుతుంది. సో, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అట్లా గంట సింబల్ నొక్కండి నోటిఫికేషన్ వస్తే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది.